హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. చికెన్ కర్రీ మేకింగ్ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని క్లీన్గా వాష్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవడానికి వీలు కుదిరేలాగా ఇలాంటి ఒక బౌల్లో తీసుకోండి. అలా వాష్ చేసిన చికెన్లో ముందుగా సరిపడా కారం, కొరియాండర్ పౌడర్, పసుపు, ఉప్పు అండ్ పెరుగు, జీలకర్ర యాడ్ చేసుకుని మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి. మీకు హాఫ్ అన్ అవర్ కన్నా ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బౌల్లో సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ని అందులో వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా, ఒక టమాటో, 5 to 6 నానబెట్టిన జీడిపప్పు, కొత్తిమీర వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఒక ఆనియన్, 2 మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్, బాగా వద్దు, లైట్గా బ్రౌన్గా అయిన తర్వాత ఈ పేస్ట్ని అందులో మిక్స్ చేసుకోండి. యాడ్ చేసిన పేస్ట్ని కూడా కాసేపు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు ఇలానే ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు కారాలు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసే టైంలోనే ఉప్పు కారాలు వేసి ముక్కకు పట్టించాం కనుక ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు స్క్రీన్లో కనబడుతున్న విధంగా ఆయిల్ బయటకు వచ్చి గ్రేవీ కొంచెం చిక్కపడ్డాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీ చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుతూ ఇంకొక నిమిషం చికెన్ని ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఎప్పుడు చికెన్ ఫ్రై డ్రైగా కాకుండా ఇలా డిఫరెంట్గా గ్రేవీతో కుక్ చేసుకుంటే చపాతీ ఆర్ రైస్ ఐటమ్స్లోకి కూడా కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.